న్యాయపరమైన కోణంలో చూసినటువంటి వ్యక్తిగా ప్రస్తుతం ఈ రాష్ట్రంలో రాజ్యమేలుతున్నటువంటి రాక్షస పాలన కూడా చూస్తున్నాం. ఒక అరాచక పాలన, రూల్ ఆఫ్ లా లేదు ఈ రాష్ట్రంలో. వందల మందిని ఇల్లీగల్గా స్టేషన్లు పిలిపించి వాళ్ళని చిత్రహింసలు పెట్టేటువంటి పరిస్థితి. గతంలో విన్నాం, నాజీ రూల్ ఉంది జర్మనీలో. హిట్లర్ కూడా ఈ విధంగా ఆ దేశ ప్రజల్ని ఈ విధంగా చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆయన గ్యాస్ చేంబర్స్కి పంపించాడు ఆయనకి ఇష్టం లేని వాళ్ళని. ఇక్కడ కూడా ఆ రోజులు వస్తాయేమో, గ్యాస్ చేంబర్స్కి పెట్టి పంపించి వాళ్ళ వ్యతిరేకులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గ్యాస్ చేంబర్లకు పెట్టి చంపే పరిస్థితి కూడా వస్తుందేమో. అదేమో ఆశ్చర్యం కాదు. ఇలా మనస్తత్వం చూస్తుంటే, ఈ పాలకుల మనస్తత్వం చూస్తుంటే, ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి నాయకుల మనస్తత్వం చూస్తుంటే అది కూడా పెద్ద సుదూరంలో లేదనిపిస్తుంది. కానీ ఒక్కటి మటుకు చెప్పదలుచుకున్నా, నా మిత్రుడు అరుణ్ చెప్పింది మొత్తం చెప్పాడు సబ్జెక్టు. వందల మంది సోషల్ కార్యకర్తలు వాళ్ళు పెట్టే చిత్రహింసలు మొత్తం చెప్పాడు మీకు. కానీ ఒక్క మాట మటుకు పార్టీ తరఫున, పార్టీ జనరల్ సెక్రటరీగా, లీగల్ ఇన్ఛార్జ్గా నేను ఒక్క మాట మటుకు మా కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒక్కటి మటుకు తల వంచి చెప్తున్నా. ఏ కార్యకర్తకి ఇబ్బంది పెట్టినా కూడా, ఏ కార్యకర్తని పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్గా పెట్టినా కూడా, ఏ కార్యకర్తని పోలీస్ స్టేషన్లో చిత్రహింసకు గురి అయినా కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా మా కార్యకర్తను తీసుకుపోయి ఇల్లీగల్ డిటెన్షన్ పెట్టినా, చిత్రహింసలు పెట్టినా, మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, వాళ్ళకి అక్కడికి ఫోన్ చేయండి. ఖచ్చితంగా పార్టీ లీగల్ సెల్లు మొత్తం పార్టీ ఆ కార్యకర్త వెనుకుంటుంది. చట్టపరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఏ పోలీస్ ఆఫీసర్కైనా కూడా న్యాయ చట్టం పరిధిలో వాళ్ళు చేసిన పనికి వాళ్ళ చేత పేగోడ చేయించే పరిస్థితి వస్తుంది. మీరు ఏ వ్యక్తిని తీసుకుపోయి ఇల్లీగల్ డిటెన్షన్ మీకు ఇష్టం వచ్చేంత కాలం పెట్టుకోని దానికి మీకు సిఆర్పిసి అనుమతించలేదు. ఏ వ్యక్తిని కూడా మీరు థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించడానికి లేదు. మీరు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత రోజుల తరఫున పెట్టుకొని మీకు ఏ విధమైనటువంటి కాళ్ళ మీద పెట్టి నిలబెట్టుకో మీరు వాళ్ళ చిత్రహింసలు పెడుతున్నారని మా కార్యకర్తలు పార్టీ దృష్టికి తీసుకొస్తుంది. ప్రస్తుతం నేను చెప్పదలుచుకుంది, ప్రతి కార్యకర్త వెనక పార్టీ ఉన్నది. ప్రతి కార్యకర్త వెనక మొత్తం మన నాయకులు ఉన్నారు. జగనన్న ఉన్నాడు, లోకల్ నాయకులు ఉన్నారు, మీకు ఫోన్ నంబర్స్ ఉన్నాయి. ఎవరిని తీసుకుపోయినా ఇమ్మీడియట్గా పార్టీ ఆఫీస్కి మెసేజ్ ఇవ్వండి, ఆరు వ్యక్తిగతంగా నాకు ఇవ్వండి, అరుణ్ గారికి ఇవ్వండి. ఆ టైం పెట్టుకోండి, ఎప్పుడు తీసుకుపోయారో, ఎప్పుడు రిలీజ్ చేశారో. ఎవరి మీద దెబ్బ పడినా ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకురండి. ఏ పోలీస్ ఆఫీసర్ దీనికి బాధ్యుడో ఆ పోలీస్ ఆఫీసర్ తగిన మూల్యం చెల్లించుకునేటట్టు పార్టీ ప్రమాణం చేస్తుంది మీకు. దిస్ ది వర్డ్ ఆఫ్ ది పార్టీ. పార్టీ అధికారం లేకపోయిన మాత్రాన చట్టాలు పార్టీకి లేవనుకోబాకండి. చట్టంలో ఉండే రాజ్యాంగంలో ఇచ్చిన రక్షణ ప్రతి పార్టీకి ఉంది, అపోజిషన్ కానీ రూలింగ్ పార్టీ కానీ. ఒకవేళ అధికారంలో లేకపోయినంత మాత్రాన పార్టీ వీక్ కాదు. పార్టీ తరఫున ఒక ప్రమాణం చేస్తున్నాం, ఏ కార్యకర్తకి ఇబ్బంది అయినా ఇమ్మీడియట్గా పార్టీ దృష్టికి తీసుకురండి. పూర్తి న్యాయ సహకారం కంప్లీట్గా మీకు పార్టీ అందిస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ని కూడా చట్టం వదలనీయకుండా చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, వ్యక్తిగతంగా మేము తీసుకుంటున్నాం. ఇట్లా చూడండి, ఒక పార్టీ కార్యకర్తని, సోషల్ మీడియా కార్యకర్తని కాదు, ఫోటో వీడియో చాలా ఇంపార్టెంట్. కైండ్లీ జూమ్ ఇట్ టు ది ఎంటైర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులోకి ఇది చేరాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తను తీసుకుపోయారు. ఇది నాకు సంబంధం లేదు
నాకు సంబంధించింది కాదని పక్కోడు చూస్తుంటే జర్మనీలో కూడా ఇట్టే జరిగింది. ఒక్కసారి జూమ్ చేయండి. ఒక కార్యకర్త పేరు జై హింద్ అనే వ్యక్తిని ఏ స్టేషన్, నందిగామ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి, స్టేషన్ కాదు నందిగామ ఎమ్మెల్యే ఇంటికి తీసుకుపోయి పోలీసు తీసుకుపోయిందా, వాళ్ళు తీసుకుపోయి ఆ ఎమ్మెల్యే ఇంటిలో ఆ కార్యకర్తను మోకాళ్ళ మీద కూర్చొని పెట్టి దండం పెట్టించుకొని ప్రాధేయపడినటువంటి రాక్షస రాజ్యంలో. సో ఈ విధంగా ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రం పరిపాలన జరుగుతుంది. ఏమీ భయపడబడలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. దిస్ ఇస్ ద వర్డ్ ఫ్రమ్ ది పార్టీ. మీకు పార్టీ ఇచ్చే భరోసా ఇది. ఏమీ భయపడాల్సిన పని లేదు. మీకు చట్టపరంగా ఏ విధమైనట్టు హక్కులు ఉన్నాయో, రాజ్యాంగపరంగా మీకు ఏ హక్కులు ఉన్నాయో ఖచ్చితంగా ఈ పార్టీ నిలబడి మీకు కాపాడదు. మిమ్మల్ని ఎవరిని కొట్టినా, పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని తాకినా మా దృష్టికి తీసుకురండి, హాస్పిటల్కి పోండి, ఒక సర్టిఫికేట్ తీసుకురండి, లేకపోయినా రండి. మిమ్మల్ని ఎప్పుడు తీసుకుపోయారు, ఎప్పుడు లేరు ఇల్లీగల్ డిటెన్షన్కి. ప్రతి ఏ పోలీస్ ఆఫీసరు చట్టాన్ని అతిక్రమించినా కూడా, ఏ పోలీస్ ఆఫీసరు చట్ట వ్యతిరేక చర్యలు చేసినా కూడా, పోలీస్ ఆఫీసర్ ఎవడు కూడా చట్టానికి అతీతుడు కాదు. చట్టానికి అతీతంగా ఎవరు లేరు. భయపడబాకండి. పార్టీ మీ అనుకుంది, మీకు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలను రక్షించుకునే బాధ్యత పార్టీ మా మీద పెట్టింది. కాబట్టి పార్టీ కార్యకర్తలు, ఇది టెంపరీ ఫినామినా, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా సంఘటితంగా ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా ప్రతి కార్యకర్త ఏకమవుదాం. ప్రతి కార్యకర్త రక్షించుకుంటాం. పార్టీని రక్షించుకుంటాం. పార్టీ మిమ్మల్ని రక్షిస్తుంది. ఒక సోషల్ మీడియా యాక్సెస్ని గ్రూప్ అడ్మిన్ని ఏ విధంగా చిత్రహింసలు చేశారు పోలీసులు అని చెప్పడానికి ఆయన మాటల్లోనే ఒకసారి వినవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్, నా పేరు షబ్బీర్ సార్. నాకు ఎస్కే షబ్బీర్. నాకు 2 నెలల క్రితం మేము ఇద్దరం ఫ్రెండ్స్లు కొట్టుకున్నామండి. మా ఊర్లో కొట్టుకుంటే పోలీసులు తీసుకెళ్లారండి. నా మీద కేసు పెట్టారండి. కేసు పెట్టి నన్ను లోపల తీసుకెళ్ళి కొట్టారండి. ఆ రోజు మేము అసలు ఏం లేని వాళ్ళం సార్. మేము ఆ వరుసన మమ్మల్ని కొట్టించారు. అది కొట్టించి మమ్మల్ని 3-4 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పించి సాయంత్రం పొద్దున వెళ్తే సాయంత్రం దాకా కూర్చోబెట్టారు సార్. అందరికీ నమస్కారం. నా పేరు మలక్ బషీర్, ఎన్టీఆర్ జిల్లా కంచిచర్ల మండల అధ్యక్షుడిని, ఎంపీపీని. ఈరోజు నా సొంత గ్రామమైన పిండేల గ్రామంలో టీడీపీ వాళ్ళు వేధింపులు ఎలా ఉన్నాయంటే, పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని తీసుకురావటం, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం, ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి పిలవటం, వారంలో 7 రోజులు ఉంటే 7 రోజులు కూడా వాళ్ళని పిలిపించి మార్నింగ్ నుంచి నైట్ 9-10 దాకా కూర్చోబెట్టి వాళ్ళకి చిత్రహింసలు పెట్టడం. ఎవ్వరు పార్టీలో యాక్టివ్ లేకుండా ఒక కంకణం కట్టుకున్నట్టున్నారు. పెండ్యాల గ్రామంలో వైసీపీని అంతం చేద్దాం, నందిగా నియోజకవర్గంలో కంచికిచర్ల మండలంలో అందరినీ ఇబ్బంది పెడితే వీళ్ళు ముందుకు రారు, ఈ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు బయట పెట్టరని అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ముఖ్యంగా కంచికిచర్ల మండలంలో కంచికిచర్ల పోలీస్ స్టేషన్లో అయితే ప్రతి ఒక్కళ్ళని పిలవటం, చిన్న పోస్ట్కి వీళ్ళు మేమైనా ఫంక్షన్కి వెళ్ళి ఫోటోలు పెట్టుకుంటే ఆ ఫోటోలు కూడా పెట్టొద్దు, మీరు ఓడిపోయారు కాబట్టి మీరు అందరూ మూసుకొని ఉండాలని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి మమ్మల్ని నానా చిత్రహింసలు పెడుతున్నారు. కనుక మేము ఈరోజు ఎమ్మెల్సీ గారిని తీసుకొని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చాం. పార్టీ మాకు చాలా భరోసా ఇచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఏది జరిగినా ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్ళి, పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మేము గట్టిగా పోరాడతాం. మీరేదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన మేము వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి కానీ, జగన్ గారిని వదిలేసి కానీ ఎక్కడ తగ్గము. మేము నీతిగా నిజాయితీగా పోరాడుతున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క కార్యకర్తని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు.